వెల్కమ్ టు పీ3 న్యూస్. లక్ష్యం సమాజాయితం. నేను రమేసి. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం. బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. రుయా ఆసుపత్రిలో దొంగలు రెమిడిసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వైనం. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. చిత్తూరు జిల్లాలో మొక్కలు నాటిన పోలీసులు. సామాజిక దూరం పాటించని బొంబూరు వాసులు. సామాజిక దూరం నిబంధన గాలికి. వంచనకు బాల్పడిన మంత్రాలయం ఎస్ఐ. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం జరిగింది. గుండుగొలనకు సమీపంలోని జాతీయ రహదారి రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర ఘటన జరిగింది. కృష్ణా జిల్లా నందిగామ నుంచి వైజాగ్ వెళుతున్న వోక్స్ వ్యాగన్ కారును లారీ ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారులోని 2 ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. తిరుపతి రుయా ఆసుపత్రి సిబ్బంది రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అధిక ధరలకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శివ, ప్రియాంక, మెడికల్ రిప్రజెంటేటివ్ దుర్గాప్రసాద్, అబ్దుల్ సత్తార్, మల్లికార్జున ఓ ముఠాగా ఏర్పడి అమ్ముకుంటున్నారు. ఒక్కో ఇంజెక్షన్లకు 10,000 రూపాయలు విక్రయించడం ప్రారంభించారు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. వారిపై నిఘా పెట్టి శుక్రవారం రాత్రి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక ముఠా తిరుపతిలో ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని చెప్పి మాకు సమాచారం రావడం జరిగింది. సమాచారం వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మేము డ్రగ్ కంట్రోల్కు వారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు వచ్చిన వెంటనే మేము కంబైన్డ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో ఒక 5 మంది వ్యక్తులు మరియు 2 రెమిడిసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. 10 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. ఈ ఘటన విశాఖ నాతవరం మండలంలోని మల్లభూపాలపట్నంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు తమ 2 కుమార్తెలను ఇంటి వద్ద ఉంచి పనికి వెళ్లారు. ఆ సమయంలో గ్రామానికి చెందిన గంగునాయుడు మామిడి పండ్లు ఇస్తానని చెప్పి పెద్ద అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్లి తలుపులు మూసేశాడు. బాలిక నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులు పెద్ద కుమార్తె కనిపించకపోవడంతో చిన్న కుమార్తెను ఆరా తీశారు. గంగునాయుడు తీసుకెళ్లాలని చెప్పడంతో అతని ఇంటికి వెళ్లి బలవంతంగా తలుపులు తెరిచారు. ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ నాయుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో బాధితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. Ibabená. Ayo. నేను చెరువు పనికి వెళ్ళానండి. 11 గంటలకు వచ్చానండి. మా చిన్నబుజ్జి అంటే అండి మా అటు ఇటు తిరుగుతుందంటే అందులోకి మా ఆయనగారు వచ్చి ఏదిరా అక్కేదిరా అంటే అని అక్కనే అన్నీ తీసిపోయాడు ఇంట్లోకి. అలాగనేసి అంటే గవ్వలాడుతూ మా ఆయన వెళ్ళి తలుపు తీసి ఆ గవ్వలాడుతా ఆ అబ్బాయిని పట్టుకోబోతే ప్యాంట్ పెట్టుకొని వెళ్ళిపోయాడు అంటండి. పోలీసు కంప్లైంట్ ఏమి ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చామండి.
మరి ఏం చెప్పారు పోలీసులు? కేసు పెట్టారండి. కేసు పెట్టారని అరెస్ట్ చేశారా? ఇంకా లేదండి. నా పేరు జ్యోతిదేవి. అన్ని నేను ఇంటికాడ కూర్చుంటే నోరు నొక్కుంటా తీసిపోయాడు. కొట్టుకుంటా తీసిపోయి బయటకు వేటాను మిక్సీ పెట్టి ఎత్తాడు. ఆ తర్వాత నాపడి గేట్ తొలిపేసి అసలు గేట్ కూడా తొలిపేసి లైట్లు వేసాడు. తర్వాత బంట్ వేసాడు. ఆ తర్వాత నా ప్యాంటు తీసాడు. పడుకోమంటే పడుకోనంటే చేతులు వెనక గడేసి ఆ తర్వాత పడుకోనంటే నేను తెల్లమని కొడితే పడుకున్నాను. ఆ తర్వాత అన్ని ప్యాంట్ తీసుకుని మేము పడుకొని నోట్లో నోటు పెట్టి. ఎంబీపట్నం అనే గ్రామం నుంచి మాకు నిన్న మైనర్ బాలిక మీద అటెంప్ట్ జరిగిందనేసి రిపోర్ట్ వచ్చింది. దాని మీద కేసు రిజిస్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే రేపు అటెంప్ట్ చేశారో అది ఆ విలేజ్ కుర్రాడేనండి? సేమ్ అదే విలేజ్ కుర్రాడు. తన ఏజ్ ఎంత ఉండొచ్చు? 25. తూర్పుగోదావరి జిల్లా బొమ్మరు వాసులు సామాజిక దూరం నిబంధనలను గాలికి వదిలేశారు. మాంసం కొనుగోళ్ల సమయంలో మాస్క్ కూడా ధరించడం లేదు. అధికారులు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పంచాయతీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు మీకు? తీయక్కలేదు, ఉండండి. అది నిలవదా ఇవాళ ఫ్రెషేనా? అయితే ఓకే. ఒకసారి పట్టుకోండమ్మా. ఇటు చూడు సరే చదరా. పెట్టావా మాస్క్? అమ్మాయి పర్లేదు. మాస్క్ అయినా సరిగ్గా పెట్టుకున్నా. మాస్క్ అయినా సరిగ్గా పెట్టు. నువ్వు మాస్క్ పెట్టుకోవే. ఏం పెట్టుకున్నావు? ఇక్కడ కదా కంటాం కదా నీకోసమే. అలా అని కాదు. ఇప్పుడు ఏంటంటే కబేళ ఉండదు కదా మనకి, సెలవు కదా. మటన్ ఎలా వచ్చింది? ఎక్కడ? కానిస్టేబుల్ కా? ఎవరికో వచ్చారండి, 5 గేలు అని చెప్పారండి. ఆయనకి వస్తే ఇచ్చారండి. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ కానిస్టేబుల్? రావున్నాయండి, ఎక్కడో వస్తున్నాయండి. కావాలి చూడండి, చెల్లిదీరం 3 మంది ఉంటున్నారు. లేదు ఇది డిపార్ట్మెంట్ వాళ్ళకే కదా. డిపార్ట్మెంట్కి కావాలి, ఫోన్ కూడా చేస్తాను. నెంబర్ ఇవ్వండి. డౌన్ చేస్తున్నానండి. నెంబర్ ఎత్తులేండి, డౌన్ చేస్తున్నాను. మటన్ ఎలా వచ్చింది? పంచాయతీలు పర్మిషన్ ఇచ్చారు మీకు? ఇచ్చారా? 2 గంటలు అమ్ముకోమన్నారా? మటన్ ఎలా వచ్చింది? మీరు కొట్టిందా పాత? వంచనకు పాల్పడిన మంత్రాలయం ఎస్ఐ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. 10 సంవత్సరాల క్రితం పెద్దకాడు బుర్రలు పనిచేస్తున్న సమయంలో ఓ కేసు ఆయన దగ్గరకు వెళ్లారని, అప్పుడు తనకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. 10 ఏళ్లుగా తనతో సహజీవనం చేస్తున్నారని తెలిపింది. ఇప్పుడు ప్లేట్లు ఫిటాయించి వేధిస్తున్నారని ఆరోపించింది. తనను నమ్మించి 3 లక్షల నగదు 4 తులాల బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. పురుషోత్తం రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతా
లైంగిక వేధింపులు పాల్పడే ఎర్రన్న గారిని వెంటనే పోతాం. మా అక్క బిడ్డని. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సోమేశ్వరమ్మ. యా ఊరు నీది? యమనూరులో ఉంటాను. యమనూరులో ఉంటే ఇట్లా పెద్ద కడుగురులో మా అక్కని ఇచ్చిండాము. ఇచ్చింటే ఆమె పంచాయతీకని పోయినాను పెద్ద కడుగురు స్టేషన్లో. అప్పుడు ఏసఐ ఉన్నాడు ఈయన. ఉంటే పోయిన తర్వాత ఏసఐ లేడని ఫోన్ నెంబర్ ఇప్పించుకున్నాడు. ఫోన్ నెంబర్ ఇప్పించుకున్న తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఈ పొద్దుస్తాను రేపిస్తాను సార్ రాలేదు అంటున్నాను. ఆ ఫోన్ నెంబర్ తీసుకొని నన్ను చాలా సత్యపించినాడు ఆయన. నువ్వు వస్తావా, లేదంటే నేను ఒక లంజ మాదిరి నేను కేసు పెట్టి నీ ఏసీ కాటి వేయి లోపల ఇప్పిస్తాను. నా దగ్గరకి నువ్వు మలుసుకుంటా ఉంటేనా, నా దగ్గర నువ్వు పండితేనే నేను నీకు ఏదన్నా కానీ అన్యాయం చేసుకోకుండా నేను నాన్న చేపిస్తా అంటున్నాను అన్నాడు సార్. నన్ను బెదిరించి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా గాదంగిలో పోలీసులు మొక్కలు నాటారు. తిరుపతి సబ్ డివిజన్ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ విషయాన్ని వైసీపీ నేత గురుమూర్తి వెల్లడించారు. కార్యక్రమంలో తిరుపతి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్ కుమార్, చంద్రగిరి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరావు, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తిరుపతి. ఈరోజు జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎకో రిస్టోరేషన్ అనే మెయిన్ ఐడియా రీఇమాజిన్, రీక్రియేట్ అండ్ రిస్టోర్ అనే నినాదంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా గాదంగి చెక్ పోస్ట్ పరిధిలో సర్పంచ్ గారిని వారితో కొన్ని మొక్కలు నాటించడం జరిగింది. అలాగే ఊళ్ళో కొన్ని మొక్కలు పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ప్రజలందరూ వీలుగా పాల్గొని మొక్కలను బలికంగా పెంచి పర్యావరణాన్ని అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. మాజీ ఎంపీటీసీ గురుమూర్తి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫారెస్ట్ అధికారుల వారి ఆధ్వర్యంలో ఇటు గుండగారెడ్డి చెక్ పోస్ట్ దగ్గర చెట్లు నాటే కార్యక్రమం జరిగింది. ఇక్కడ డిఎఫ్ఓ గారు మొక్కలకు మానవునికి అవినాభావ సంబంధం ఉంది. మనము ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు పీల్చుకుంటుంది, చెట్టు వదిలే ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. ఇంటి ముందంతా ఒక 57 సంవత్సరాల క్రితం అడవులంతా దట్టంగా ఉన్నాయి, ఎక్కడ చూసినా కూడా. అప్పుడు మనకు కావాల్సిన వర్షాలు, రోగాలు బారిన పడకుండా అంతా సుభిక్షంగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ దట్టమైన అడవులంతా నరికి ఈ దుండగులంతా కూడా అడవులు నాశనం చేసేసారో, ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని పూనుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు మొన్న కరోనా సంవత్సరం క్రితం మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా వ్యాపించింది. అక్కడ మెయిన్గా ఈ ఆక్సిజన్ అనేది లేని వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఆక్సిజన్ డెఫిసిట్ ఎందుకు వచ్చింది అంటే, ఈ మొక్కలు విరివిగా ఉంటే ఈ ఆక్సిజన్ మనం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు తయారు చేసుకొని అవి వ్యక్తి రోగులకు అమర్చి బాగు చేసుకునే పరిస్థితి పేద ప్రజలకు లేదు, అవకాశం లేదు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎవరు చేసుకోలేరు. అదే మన ఇంటి చుట్టూ మన పరిసరాల్లో మంచి మొక్కలు కానీ ఉంటే, ఔషధ మొక్కలు ఇలాంటివి పెంచుకుంటా ఉంటే ఈ దుస్థితికి వచ్చే వాళ్ళం కాదు. గుంటూరు జిల్లా దాచపల్లి పోలీస్ భారీ స్థాయిలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురిజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ వెల్లడించారు. జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ ఆదేశాల మేరకు 3 రోజుల నుండి స్పెషల్ డ్రైవ్ నిర్వహించమన్నారు. నాగరికి వస్తున్నాయి సార్. ఓకే సార్, మొత్తం నాగరికి వస్తున్నాయి సార్. ఓకే సార్, మొత్తం దాతలు ఔదార్యం చాటుకున్నారు. కీర్తిశేషులు ప్రసాదరావు జ్ఞాపకార్థం కర్నూలు జిల్లా నగళ్లపాడులోని వృద్ధాశ్రమంలో అండదానం చేశారు. కార్యక్రమంలో సాయి, యువతేజ, మహబూబ్ పాషా, నూర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని ఎట్లా వేస్తారు ఏమన్నా ఆలోచిస్తుంటే నేను అడుగుతాను. సరే ఇష్టం. మండలంలోని పునిమాంగాడు చెక్పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో ఆంధ్ర మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 220 బాటిళ్ల మద్యంను 3 ద్విచక్ర వాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు తిరుతన్నికి చెందిన సుబ్రహ్మణ్యం, పుదుపేటకు చెందిన తిరునావుక్కరసు, పుత్తూరుకు చెందిన సి మహేష్, పిచ్చాటూరుకు చెందిన ఎం అయ్యప్పలు తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండటంతో ఆంధ్ర మద్యాన్ని అక్కడకు తీసుకెళ్లి అధిక ధరకు విక్రయించుకోవాలని ద్విచక్ర వాహనాలు తరలిస్తుండగా పట్టుపడ్డారు. మన నగిరి మండలానికి ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్పోస్టు ద్వారా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా 3 వ్యక్తులు పూర్ణిమాంగాడు వైపు 3 మోటార్ సైకిళ్ళల్లో 220 బాటిల్స్ తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. 3 మోటార్ సైకిళ్ళు, 220 బాటిళ్ళు, తర్వాత 4 ముద్దాయిలను స్వాధీనం చేసుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేశారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొత్త చెరువులో తన 2 ఎకరాల పొలంలో ₹1,00,000 వేచిచ్చి రైతు ప్రభాకర్ గుమ్మడి సాగు చేశాడు. మహదారి కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్డౌన్ విధించారు. ఆశించినంత స్థాయిలో గుమ్మడి పంట దిగుబడి వచ్చినప్పటికీ గుమ్మడిని కొనుగోలు చేసే వ్యాపారస్తులు రాక ధర పూర్తి పతనైంది. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతు ప్రభాకర్ డీలా పడ్డాడు. కిలో 20 నుంచి 30 దాకా పలికే గుమ్మడి కనీసం రూపాయి కూడా కొనుగోలు చేయని పరిస్థితి. దీంతో పంటలోనే గుమ్మడిని వదిలేశాడు. ₹1,00,000 వేచించి పంట సాగు చేసినప్పటికీ కన్నీటికి మిగిల్చింది రైతు ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. నష్టపోయిన తమకు ప్రభుత్వం తగు విధంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. తనతో పాటు ఎంతో మంది రైతులు పంటలను సాగు చేసి ఈ విధంగా నష్టపోవాల్సి వస్తుందని ప్రభాకర్ వెల్లడించారు. రాజు
పైన సూపర్ సైజు పైన వచ్చిన టన్ అప్పుడు టన్ను 10,000 కదా రండి మాది కొత్త చెరువు. ఈ భూమిలో ముని మాకు తాగుంటే అర్థం కాలకు పోయింది. ఉండే అర్థంలో నేను పంట పెట్టుకున్నామని శనక్కాయ వరి పెడతా ఉంటుంది. అవి గిట్టుబాటు కాలేదని కొత్త పంట పెట్టాలని ఈసారి పెట్టాము. పంట బ్రహ్మాండంగా వచ్చింది. ఖర్చు కూడా దండిగా అయింది. అయినా ఇప్పుడు లాక్డౌన్ ఈ కరోనాతో ఎవరు అడిగేవారు లేరు. దీనికి ట్రాన్స్పోర్ట్ లేదు. అందువల్ల రూపాయి కేజీ అడుగుతారు. ఏం చేయాలో మాకు దిక్కు తెలియలేదు. చాలా నష్టపోతాను. లాక్డౌన్ లేకపోతే 20 రూపాయలు 30 రూపాయలు కూడా పోయిందంటే లాస్ట్ ఇయర్ ఎట్లా తోడు. ఇప్పుడు ఊడి దుమ్మడికాయ ఇది 3 నెలల లోపల పంట వచ్చేస్తుందండి. 3 నెలల లోపలే మనం అమ్ముకోవాలా. ఈ 3 నెలలు అయింది. ఇప్పుడు ఎవరు కొనేవారికి రాలేదు. పొలంలోనే వదిలేస్తున్నాము. ఇంకేం చేయాలి. దీనికి ఎవరైనా వస్తే ఇస్తామనుకుంటే ఇంతవరకు ఎవరు రాలేదు కాబట్టి పొలంలో వదిలేసి ఉన్నామండి. ఇట్లా పరిస్థితుల్లో రైతులకు ప్రభుత్వం ఏమైనా సబ్సిడీలు ఇచ్చో లేకపోతే ఎవరిదైనా చేయ మాకు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం. బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం. రుయా ఆసుపత్రిలో దొంగలు రెమిడిసివిర్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వైనం. ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం. చిత్తూరు జిల్లాలో మొక్కలు నాటిన పోలీసులు. సామాజిక దూరం పాటించని బొంబూరు వాసులు. సామాజిక దూరం నిబంధన గాలికి. వంచనకు బాల్పడిన మంత్రాలయం ఎస్ఐ. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్. ఇవి బులెటిన్ నుండి అప్డేట్స్ చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నమస్కారం.